యేసు రక్తము రక్తము రక్తము. పరమ తండ్రి నాయన మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాతో నీవే సూటిగా మాట్లాడి మీ సహాయం మాకు అనుగ్రహించమని స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు 3 చక్కని విషయాలు ప్రభువు సిలువలో పలికిన 3 మాటలను ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశాడు. ఎంతమందికి ఈ 3 మాటలలో ఉన్న అంతరార్థం అర్థమైందండి? మొదటిది, మనం క్షమించాలి. 2, రక్షణ మనకి అందుబాటులో ఉన్నప్పుడు రక్షకునైన ప్రభుని మనం స్వీకరించాలి. 3వదిగా, బాధ్యత విషయమై మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్య స్వభావంలోనికి నడిపించబడకూడదు. 4వది, చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా క్లిష్టమైన మాట, కష్టమైన అర్థము అయినా దాని వివరణ మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా అంతరార్థమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ 4వ మాటలో మనకు ఆయన అందిస్తూ ఉన్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. దయతో మీ తలలు లేపండి, పైకెత్తి దయతో నన్ను చూడండి. మరి ఈ మాటలు వినటానికి మీ మనసును జాగ్రత్తగా మరి ఉంచుకొనవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. 4వ మాటను చూస్తూ ఉన్నప్పుడు అరమిక్ మాట. ఈ అరమిక్ మాటలో ఏమని ప్రభువారు సిలువలో పలుకుతున్నారంటే, ఏలి ఏలి లామ సబక్తా అన్న ఈ మాట మనకు వినపడుతూ ఉంది. చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా మీకు స్తోత్రాలు. ఈ 4వ మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవా నీవు మాతో మాట్లాడండి. నీ స్వరము మాత్రమే వినటానికి సహాయమును దయచేయండి. వేరొక స్వరం మరుగు చేయబడాలి, మీ స్వరమే వినాలి. మా చెయ్యిని మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడవు కాదు, మమ్మల్ని విడిచే దేవుడవు కాదు, అనాథులుగా చేసే దేవుడవు కాదు. ఈ సత్యాన్ని మేము తెలుసుకున్నట్లుగా లేఖనముల నుండి మాతో నీవు మాట్లాడే పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం మాకు దయచేయమని స్తుతిస్తూ మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ప్రభువారు 4వ మాటను పలికినట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. ఆయన మ్రాను మీద ఉదయకాలం 9 గంటలకి సిలువ వేసి ఆ సాయంకాలం వరకు కూడా ఆ సిలువ మ్రాను మీద ఆయన వేలాడుతూ తన శక్తి కొలది ఒక్కొక్క మాటను మానవాళికి కొరకై మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలన్నీ ప్రజలు వింటున్నటువంటి వారిని ఆలోచింపచేసేటట్లుగా ప్రభువారి యొక్క మాటలు మనకి కనపడతా ఉన్నాయి. ఈ 4వ మాటను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమర్థమవుతా ఉన్నది అంటే, అయ్యా నా చెయ్యి నీవు ఎందుకు విడిచిపెట్టావు. ఇక్కడ ఇంకా ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ కాలంలో హేరోదు ఆ దినములలో దేవాలయానికి ఒక తెరను, అంటే ఒక కర్టన్, ఇలాగా ఒక కర్టన్ చాలా మందమైనటువంటిది, చాలా పొడుగు అయినటువంటిది వారు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటిది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించుగా అవి చాలా ఎత్తు కలిగినటువంటిదిగా ఉంటా ఉన్నది, చాలా ఎత్తు పొడుగుగా ఉంటా ఉన్నది. దాని ఎత్తు గమనిస్తే చాలా, ఆ మాటను రాసుకున్నా నేను. ముప్పై అడుగులు ఎత్తు, 40 అంగుళాలు పొడుగుగా అది మరి చేయబడింది. అది దాదాపుగా 30 అడుగులు ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఆ తెర. అంటే 60 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పు.
అంటే ఇంచుమించు ఇది మనకి ఒక 12 అడుగులు ఉండొచ్చు, దాదాపుగా 9 లేదా 12 అడుగులు. అంటే గమనించండి, 60 అడుగుల ఎత్తు అనంటే ఇంచుమించు 4 అంతస్తులు ఉండొచ్చు. వెడల్పు 30 అడుగుల వెడల్పు అంటే ఇంచుమించుగా ఇది 20, అంటే దీనికి ఇంకా 3 రెట్లుగా, క్షమించాలి 20 కదా, ఇంకొక 10 రెట్లుగా, ఇంకొక 10 అడుగులు వెడల్పుగా ఉంటుంది. ఇంత వెడల్పాటి ఆ యొక్క తెరను హేరోదు అమర్చాడు. అయితే చేయి విడవబడిన ఈ మాట పలికినప్పుడు ఈ సృష్టిలో ఒక చర్య చేయబడింది. అది ఏంటి అంటే, తండ్రి తన కుమారుని చూడలేక తన ముఖము చాటు చేసుకున్నట్లుగా అదొక సందర్భం. అయితే రెండవదిగా చూస్తే పక్షులు వాటి గూటుకు అవి వెళ్ళిపోయినాయి. ఎందుకు ఈ మాటను ఉపయోగించారు అంటే, సృష్టికర్త అయిన ప్రభువు శ్రమపరచబడటం అవి చూడలేనటువంటివిగా. ఇంకా ఈ సృష్టి అంతా కూడా మార్పు జరిగింది. హల్లెలూయా. ఏమండి, గమనిస్తూ ఉన్నప్పుడు చరిత్రలో ఇదే దినమున యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద ఆయన వ్రేలాడినప్పుడు ఈ యొక్క సృష్టి ప్రకంపించినట్లుగా, మార్పు చోటు చేసుకున్నట్లుగా చరిత్ర ఘోషిస్తూ ఉంది. ఇక్కడ మొదటి విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏలి ఏలి లామ సబక్త అంటే, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచిపెట్టావు. ఆ మాటను గమనిస్తూ ఉన్నప్పుడు చక్కగా మనం చదువుకున్నాం. నా దేవా, ఈ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు. ఎవరన్నా చెయ్యి విడిచిపెడితే నీ యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? ఏమండి, బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డలు వారితో పాటుకు వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? పడిపోతారేమో, కింద ఎక్కడన్నా వారు జారిపోతారేమో అని ఏం చేస్తాడు? వారి చేయిని పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు. కొంచెమన్నా వదులుగా పట్టుకుంటారా? పట్టుకోరు. ఇంకొక సందర్భాన్ని చూస్తే బిడలే తండ్రి యొక్క చేతిని గట్టిగా పట్టుకుంటారు, అదొక సందర్భం. 2, తల్లిదండ్రులు లేకపోతే తండ్రి బిడ్డల యొక్క చేతిని పట్టుకోవటం. ఈ 2 సందర్భాలు మనకి జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటి అంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడనటువంటి వాడిగా ఉన్నాడు. యేసు ప్రభువుని తండ్రి విడిచిపెడితే మానవాళిని ఆయన చెయ్యి పట్టుకుని ఆయనతో దగ్గరకు చేర్చుకున్న సందర్భం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిదిగా చూస్తూ ఉంటే, పాపము నుండి మనలను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని తండ్రి విడిచిపెట్టాడు. నీ విమోచించబడితే ప్రభు యొద్దకు లేదా తండ్రి యొద్దకు నువ్వు నేరుగా స్వేచ్ఛగా నీవు వెళ్ళగలుగుతావు. ఇక్కడ గమనిస్తున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. హల్లెలూయా. ఏం చేయబడినాడు? ప్రభువు రక్త మాంసములు కలిగిన వానిగా మార్చబడ్డాడంటే మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పడంలో అర్థమేమీ కూడా లేదు. పాపము నుండి మనలను విడిపించటానికి తండ్రి ఏం చేశాడు? కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టాడు. ఆయన చేయి విడిచిపెట్టిన దాన్ని బట్టి ఈ రోజున తండ్రి అనే దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, నిన్ను పట్టుకున్నాడు. ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఈ మాట నీకు గుర్తుంటుందా? దేవుడు నీ చేతిని పట్టుకున్నాడు, నువ్వు పడిపోకూడదని, మరలా నువ్వు విడవబడకూడదని దేవుడు నీ చేయిని పట్టుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవండి, సిలువలో పలికిన మాటల వలన మొదటిది మన ఆత్మీయ జీవితానికి, మన జీవితానికి క్షమాపణ దేవుడు ఇచ్చినాడు. రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్షణ భాగ్యం ఇవ్వబడినప్పుడు విధేయత చూపగలిగిన తండ్రి తల్లి యొక్క బాధ్యత, ప్రేమను మనకి జ్ఞాపకం చేసి, 4వదిగా అయ్యా వారు విడిచిన నేను నిన్ను విడువను అన్నాడు. ఆమేన్.
దేవుని వాక్యం చెప్తాను, తల్లి మరిచిపోయినా, తండ్రి మరిచినా నేను నిన్ను మరిచిపోను, నేను నిన్ను అనాథులుగా విడవను అని దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఆధారంగా చేయబడిన మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ధైర్యమును ఇవ్వగలిగిన దేవుడు సిలువలో ఆ మాటను మాదిరిగా పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఎందుకొరకు తండ్రి అని దేవుడు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టారంటే ఆయన శ్రమను చూడలేక, ఆయన బాధను చూడలేక. హబక్కుకు 1:13 వాక్యం చదువుకుందాం. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. నీకును దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారి చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటములను నీవు చూచియో, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరకనున్నావు? ఏమండి, నీతిమంతుడైన ప్రభుని శ్రమ పెడుతూ ఉన్నప్పుడు తండ్రి ఎలాగున్నాడండి చెప్పండి? ఎలాగున్నాడు తండ్రి? చెప్పండి, ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమండి, ఏ అపాయం లేకపోతే ఏ అన్యాయం నీ కుమారుడు ఎవరి పట్ల చేయలా, అయినా ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీ కుమారుని ఏమంటే విచక్షణ రహితముగా కొడుతూ ఉంటే ఏం చేస్తావు చెప్పండి? బాగా కొట్టండి, పర్లేదు ఇంకొంచెం కొట్టండి అంటావా? బాగా కొడుతున్నారు అంటారా? ఏం చేస్తారు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏం చేస్తారు? మాట్లాడాలి. ఏం చేస్తారు? నీ కుమారుడు ఏమి చేయలా, ఏ నేరం చేయలేదు, ఏ విధమైన అపాయం ఎవరికి తలపెట్టలేదు, అయినా ఎవరో తెలియని వ్యక్తి వచ్చి నీ కుమారుని హింసిస్తుంటే నీవు చూస్తూ అలాగే ఉండిపోతావా చెప్పండి? ఉంటావా? ఏం చేస్తావు చెప్పాలి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అయ్యా ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడు? నాకు తెలిసి నా కుమారుడు ఏం చేయలేదు, ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్న నీవు ప్రారంభిస్తావు. కానీ ఇక్కడ గమనిస్తున్నప్పుడు నీతిపరుడైన ప్రభువుని తెలియకుండా హింసిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడండి? హింసించాడా? హింసించలా. అందుకే గెత్సెమనే వనంలో ప్రభు ప్రార్థిస్తాయా, నా చిత్తం కాదు నీ చిత్తము యావత్తు జరగనట్లుగా నేను ఈ మరణానికి అప్పగించుకుంటున్నాను అంటే ఇష్టపూర్వకముగా ప్రభు ఆ పాపములను, మానవాళి శ్రమను తన భుజం మీద ఆయన వేసుకున్నాడు. ఇక్కడ చూస్తున్న ఈ లేఖనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది చూస్తే, అయ్యా కపటములను నీవు చూచితివి, దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరకనున్నావు? ఇశ్రాయేలు ప్రజల గురించి హబక్కుకు ప్రవచిస్తూ ఉన్నాడు. అయ్యా నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని, తమ కంటే నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఇదిగో అపాయం చేస్తున్నటువంటి వారిని చూసి ఎందుకు మౌనంగా ఉన్నావు? ఈరోజు దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా ఆయన కృప నీడల విస్తరింపజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నేను ఏదో మంచోళమనో, ఆస్తి కలిగినటువంటి వారమనో, పేరు కలిగిన వారమనో, అందము కలిగిన వారమనో కాదు. దాని వెనక ఉన్న అర్థం దేవుడు కృప కలిగినటువంటి వాడని. ఆమేన్, హల్లెలూయా. మన పాపము నుండి మనలను చెయ్యి విడిచిపెట్టడానికి, మన పాపము నుండి మనను విడిపించటానికి కుమారుని చెయ్యి తండ్రి విడిచాడు. ఈరోజు విడవబడిన ఆ తండ్రి చేతిని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏమండి, యవనస్తులు రకరకాలైన మనుషుల చేతులను పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పురుషుడైతే సౌందర్యం కలిగిన స్త్రీ చేయబట్టుకోవటానికి ఇష్టపడతాడు. స్త్రీ అయితే సౌందర్యం కలిగినటువంటి పురుషుని చేత పట్టుకుని సహవసించాలని ఇష్టపడతారు. కానీ అంతకన్నా సౌందర్యుడైనటువంటి ప్రభు చేయి పట్టుకోవడానికి ఇష్టపడితే నా దేవుడు నీ జీవితంలో అంతరంగ సౌందర్యతనాన్ని దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక.
రెండవది చూస్తే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. రోమిలికి రాసిన పత్రిక 5:10 చదువుకుందాం. ఎలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమని రాయబడుతుందండి? మన శత్రుత్వము పోగొట్టడానికి. ఇక్కడ శత్రువులమై ఉండగా, ఏమండి ఎందుకు శత్రువులయ్యారు దేవునికి? దేవునికి మనం ఎందుకు శత్రుమయం అంటే లోబడినటువంటి వారముగా ఉన్న మనసులో ఉన్నాం కనుక, ఇంకా ఆయన అంగీకరించిన విధానంలో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయని స్వభావంలో ఉంటున్నాము కనుక దేవుని ఆ శత్రుత్వపు మనస్సును పోగొట్టడానికి యేసు ప్రభువు చేయి తండ్రి విడిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట అదే 5వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుటకు తండ్రి కుమారుని చేతిని వదిలిపెట్టాడు. రక్షించబడటానికి మొదటిది చూస్తే పాపముల నుండి విడిపించబడటానికి తండ్రి కుమారుని చేతిని విడిచినాడు. రెండవది మన యొక్క ఏమంటే శాపము పోగొట్టడానికి, శత్రుత్వం పోగొట్టడానికి. మూడవదిగా ఉగ్రత నుండి మనలను తప్పించటానికి. నాలుగవది ఇదే మాట మనకి ఏం తెలియచేయబడుతుందంటే నన్ను సకల మానవులను నీతిమంతులుగా చేయటానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడి చేతిని విడిచిపెట్టాడు. చివరిదిగా చూస్తే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వాక్యం. 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. హల్లెలూయా. ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచాడు అంటే, ఇదిగో కూర్చున్న నీకు నాకు ఆ నిత్య జీవము అనుగ్రహించబడినట్లుగా తండ్రి తన కుమారుడి చేతిని విడిచిపెట్టాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నీ జీవితంలో దేవుని కార్యం చేయాలి అని అంటే నీవు దేవుని చేయి పట్టుకోవాలి. ఒక మాట దేవునితో, అయ్యా ఈ ఉదయకాలం నా చేయి నువ్వు పట్టుకో ప్రభా, నా చేతి నువ్వు పట్టుకో అయ్యా, నేను కురింగిన స్థితిలో ఉన్న నన్ను నా చేతిని పట్టుకో ప్రభా అని దేవుని అడుగుతా. ప్రభు తన మాటలో మన వెనుకల్లో దీవించును కాక. అలాగే తలలో వంచుదాం, ప్రభుని స్తుతిస్తాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అవునయ్యా, నేను జారిపోకుండా, నేను మరలా పడిపోకుండా పరిశుద్ధాత్మదేవా నీవు నా చేతిని పట్టుకొనండి, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి, నీ ఆత్మతో నన్ను నింపండి. నాయన నువ్వు సిలువలో పలికిన 4వ మాటను మేము ధ్యానం చేయటానికి పరిశుద్ధాత్మదేవ సహాయం అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నా. మాలో నా ప్రభా అయ్యా ఒక నూతన కార్యమును పరిశుద్ధాత్మదేవ నీవు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇంకా 5వ మాట ధ్యానం చేయనై ఉండగా మాతో సూటిగా మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని మీ నామమునికి మహిమ చెల్లిస్తూ స్తుతిస్తూ యేసయ్య ఉన్నత నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.